హాయ్ హలో దిస్ ఇస్ నరేష్. ఈరోజు మనం ఫోటోసింథసిస్ రియాక్షన్ అంటే ఏంటి, అసలు అది ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఈ ఫోటోసింథసిస్ రియాక్షన్ని మనం తెలుగులో కిరణజన్య సంయోగ క్రియ అంటాము. అసలు అసలు కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి, ఆ క్రియ ఎలా జరుగుతుంది, దానివల్ల ఉపయోగం ఏంటో చూద్దాం ఒకసారి ఈరోజు. ఓకేనా. మన సైన్స్ అంటే జనరల్గా ఏదో తెలియని విషయం అనుకుంటాము. సైన్స్ అంటే ఏంటంటే మన చుట్టూ ఉన్న మన సరౌండింగ్స్లో ఉన్న వాటి కోసం తెలుసుకోవడమే సైన్స్. అసల అందులో భాగంగా అసలు ఇది ఏంటో చూద్దాం ఒకసారి. ప్రపంచం మొత్తము కూడా ఈ యొక్క క్రియ మీదనే ఆధారపడి ఉంది. అది ఏ విధంగా ఉంది? దానివల్ల ఉపయోగం ఏంటో చూద్దాం ఒకసారి. ఓకేనా? రండి ఒకసారి. ఇప్పుడు మనం చూసినట్లయితే గనక ఇదంతా ప్లాంటేషన్స్ చూసారు కదా! చాలా గ్రీనరీగా ఉందా? సో, ఇంతటికి కారణం ఏంట్రా అంటే ఇంత గ్రీనరీగా ఉంది చూడండి. మనం చూడడానికి కూడా చాలా ప్లెజెంట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇదంతా చూడండి చక్కగా ఫ్లవర్సు, అలాగే ఇక్కడ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి. చూడండి ఒకసారి. అలానే ఇప్పుడు మనం ఈ బొప్పాయి చూసినట్లయితే గనక ఇంత గ్రీనరీగా ఉంది. టోటల్ గ్రీనరీగా ఉంది. అసలు ఆ మొక్కలనేవి ఇంత గ్రీనరీగా ఉండడానికి గల కారణం ఏంట్రా అంటే మొక్కల్లో వీళ్ళు క్లోరోఫిల్ అనే ఒక పచ్చని పదార్థం ఉంటుంది. ఆ పదార్థం వల్ల అవన్నీ కూడా పచ్చగా ఉంటాయన్నమాట. ఓకేనా? అలానే మనకు కనిపించినవి ఏంటంటే ఇయన్నీ ఒక మొక్క స్టాండర్డ్‌గా అలా ఉండాలి అంటే కిందన దానికున్నటువంటి రూట్స్ అంటే వేళ్ళు. ఆ వేళ్ళు వల్ల అవి బలంగా ఉంటుంది. అలా ఎదుగుతూ ఉంటుంది. కొన్ని బాగా వృక్షాలుగా కూడా అవుతాయన్నమాట. అసలు ఫస్టు ఈ మొక్కలనేవి మన జనరల్‌గా ఏంటంటే మొక్కలనేవి ఆక్సిజన్ ఇస్తాయి. మొక్కలనేవి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తాయని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం. అసలు ఏ ప్రక్రియలో మొక్కలనేవి కార్బన్ డయాక్సైడ్ తీసుకొని మన ఆక్సిజన్ ఇస్తాయో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఏంట్రా అంటే జనరల్‌గా ఈ మొక్కలనేవి ఏం చేస్తాయంటే వేళ్ళ నుంచి నీటిని తీసుకుంటాయి. అలాగే ఈ ఆకుల్లో ఉన్నటువంటి క్లోరోఫిల్ అనే చిన్ని రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా ఏం చేస్తాయంటే గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ తీసుకొని అది ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఆహారాన్ని పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఆ పిండి పదార్థాన్ని మనం ఏమంటామంటే గ్లూకోజ్ అని అంటాం. ఇదంతా ఎక్కడ జరుగుతుందిరా అంటే సూర్యకాంతి సమక్షంలో మాత్రమే జరుగుతుంది. సూర్యకాంతి సమక్షంలో ఇదేం చేస్తాయంటే మొక్కలనేవి గాలిలో నుంచి కార్బన్ డయాక్సైడ్‌ని అలాగే వేళ్ళ నుంచి నీటిని తీసుకొని అది పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో మనకేమి రిలీజ్ అవుతుందిరా అంటే ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ అనేది మనం పీల్చుకొని మనం బ్రతకడానికి ఎంతో దోహదపడుతుంది. అదే విధంగా ఆ మొక్కలనేవి ఏం చేస్తాయి మనకి కావాల్సిన ఆహారాన్ని కూడా మనకి అందిస్తాయి. వాటి ఆహారం తయారు చేసుకోవడమే కాకుండా ఈ ప్రక్రియలో మనకు ఆక్సిజన్ ఇస్తున్నాయి. కావాల్సిన పంటను కూడా మనకి ఇస్తున్నాయి. ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా ఈ మొక్కల మీద ఆధారపడి మనం జీవిస్తున్నాం. అర్థమవుతుందా? సో, కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు మొక్కల్ని నరకకూడదు. మొక్కలు మనం పెంచాలి. చెట్లను మనం పెంచాలి. వృక్షో రక్షిత రక్షితః. ఓకే. సో, నా వీడియో గనక మీకు నచ్చి